న్యాయమైన తీర్పుకు స్పష్టమైన సూచన ఎవరండి? 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. బాగా వినాలి. దేని కొరకు మీరు శ్రమ పడుతున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన. ఏంటట? దేవుని న్యాయమైన తీర్పుకు స్పష్టమైన సూచన. మీరు ఓర్చుకొనుట. న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఏంటయ్యా అంటే ఆనాడు క్రీస్తు, ఈనాడు ఓర్పు. మీలో ఉండిన ఓర్పే మిమ్మల్ని దేవుని రాజ్యమునకు వారసులుగా చేస్తుంది. ఓర్పు లేకుంటే మీ వల్ల కాదు. అందుకనే లూకా సువార్తలో ఆయన రాసిన మాట ఏంటో తెలుసా? మీ ఓర్పు చేత మీ ప్రాణములని దక్కించుకుంటారు మీరు. అది లేకపోతే మీ వల్ల కాదు కదండి. ఓర్పు ఉంటుందా మనకు? దేవుని దగ్గర ఉండటానికి, దేవుడితో సమయం గడపడానికి, దేవునిలో మనం ఎదగటానికి, దేవుణ్ణి ఇంకా తెలుసుకోవడానికి, ధ్యానించడానికి ఓర్పు ఉండదు మనం. ఆ ఓర్పు లేకపోతే దేవుని రాజ్యమునకు మనము వారసులం కాలేదు. న్యాయమైన తీర్పుకు స్పష్టమైన సూచన ఏంటయ్యా అంటే వీడికి ఓర్పు ఉంది, వీడు తప్పకుండా అక్కడికి వెళ్తాడు అని గుర్తించవచ్చు. ఆ సూచన ఉంటే కదా. ఆ సూచన లేకుంటే గుర్తించలేము. ఎవరిలో కనబడదు ఆ సూచన? క్రీస్తులో కనబడదని. ఏం చేశాడట? శ్రమని, హింసని. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసకకయు. చూడండి బాగినాలి. మీరు అలసట పడొద్దు, మీ ప్రాణములను విసుకొద్దు. ఎందుకంటే అది చూయించాడు ఆయన సిలువలో. అలసట పడకుండా, ప్రాణం విసుకకుండా ఆయన నిలబడిపోయాడు ఆ సిలువలో కదా. నిలబడ్డాడు కాబట్టి అంటాడు చూడండి, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకోవాలి. మీకు ఓర్పు సన్నగిలినప్పుడు, మీకు ఓర్పు కొట్టివేయబడుతున్నప్పుడు మీ హృదయంలో, అప్పుడు ఆయనను తలంచుకోవాలి. పాపాత్ములు ఆయనకు ఏం చేశారో, ఆయన ఏ భారాన్ని, ఎంత భారాన్ని ఆయన భరించడానికి సిలువలో ఎలాగున ఆయన ఓర్పు కలిగి ఉన్నాడో ఆ ఓర్పు కలిగి మీరు ఉండండి. ఆ ఓర్పే న్యాయమైన తీర్పుకు స్పష్టమైన సూచన. ఎవరి ఓర్పు? క్రీస్తు ఓర్పు. అదే ఓర్పు మనకు ఉండాలి. ఉంటే అద్భుతం, లేకపోతే వెళ్ళలేము అక్కడికి. బైబిల్ చెబుతుంది, నేను కాదు, బైబిల్ చెబుతుంది. మీరు అక్కడికి వెళ్ళాలంటే మీకు చాలా ఓర్పు అవసరము కదా. అందుకనే మనల్ని కూడా ఓర్చుకోమంటాడు. 2 చూడండి, 2వ వచనం. అక్కడనే 2వ వచనం, 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కున పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. దేంతో పరిగెత్తాలన్నట్టండి? ఓపికతో పరిగెత్తాలి. ఓపికతో. నిర్లక్ష్యం చేశాడట ఆయన. నిందల్ని, అవమానాలని, ఏలని, బాధని, శ్రమని, హింసని ఏం చేశాడట? నిర్లక్ష్యం. ఇది కొంతకాలందే, ఇది ఎప్పుడు ఉండేది కాదు నాతో అని నిర్లక్ష్యము చేశాడట. చేసి ఓర్చుకున్నాడట. కాబట్టి తండ్రి తన కుడి పార్శ్వమునందు కూర్చొని ఈరోజు తీర్పు తీర్చడానికి రెడీగా ఉన్నాడు, రావటానికి రెడీగా ఉన్నాడని. అంత గొప్ప స్థితి మనకు కూడా ఉంది అని బైబిల్ చెబుతుంది కదా. మీరు రాజులైన యాజక సమూహం కాబట్టి ఓర్చుకోండి కొన్ని దినాలు ఇక్కడ, ఓర్చుకోండి కొన్ని రోజులు ఇక్కడ కదా. శాశ్వతమైంది కాదు ఇది. కాబట్టి శాశ్వతమైన దాంట్లో నువ్వు గొప్పగా బ్రతకాలి, జీవించాలంటే ఇక్కడ ఓర్చుకోండి. వాళ్ళు ఏమీ చేయరు, మనల్ని ఏమీ చేసే అంత వాళ్ళకు సీన్ లేదు. కాబట్టి ఓర్చుకొని మీరు ముందుకు కొనసాగమని దేవుని వాక్యం చెప్తుంది కదండి. చివరి వరకు ఆయన చివరి మాట వరకు ఏం చేశాడు? ఓర్చుకున్నాడు. తండ్రి, నా ఆత్మను నీ చేతులకు అప్పగించుకొనిచున్నాను కదా. ఎవరి చేతులకు అప్పగించుకోవాలి? మన ఆత్మని. దేవుని చేతులకే మన ఆత్మను కూడా అప్పచెప్పుకోవాలి.